కారణం ఏమిటో చెప్పమంటారా? నీ దేవుడు మొదటి ప్రేమ పోగొట్టుకుంటే, మొదటి కృప పోగొట్టుకుంటే బాధపడతాడు. తిరిగి వస్తే రెట్టింపిచ్చే దేవుడు ఉన్నాడు. రెట్టింపు ఘనత నీకు కలుగును గాక, రెట్టింపు అభిషేకం కలుగును గాక, రెట్టింపు విశ్వాసం కలుగును గాక, రెట్టింపు ఘనత కలుగును గాక. అలాగు చేయుటకు నిరాకారమైన వారికి ఆకారం కలుగునుగాకని పలుకు దేవుడు సిద్ధంగా ఉన్నాడు. లాస్ట్ వన్, శూన్యముగా ఉన్నప్పుడు పలికాడు అనండి. there is no anything at all, nil, everything zero, ఏమీ లేదు, ఏమీ లేదు. ఒంటరిగా ఉన్నప్పుడు పలికాడు, నిరాకారమైనప్పుడు పలికాడు, ఇప్పుడు శూన్యములో చూస్తూ పలుకుతున్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ మీ భవిష్యత్ నిషీది చీకట్లో ఏమీ లేనట్లుగా కనబడుతుందేమో, నీ ఆర్థిక, ఆరోగ్య, పిల్లల, ఆత్మీయ అన్ని అనుభవాలు అంత ఖాళీయే అన్నట్లుగా తలంచటానికి, యోచించటానికి, ఎదురు చూడటానికి నీకంటూ ఏ ఆధారం లేని ఒక శూన్యములో ఉన్నవారు ఇక్కడ ఉన్నారు. శూన్యములో సమస్తము చేయి దేవుడు పలుకుతున్నాడు. ఎట్లా జరుగుతుందని ఎక్స్పెక్టేషన్స్ కూడా ఆధారం లేదు. నిరాధారులు, వారు తృణప్రాయులు, వారు అసలు ఏ విధమైన ఆశ విడిచిన వారు, ఆశ పడటానికే అవకాశం లేనివారు, తలంచటానికే తలంపులు లోనే ఆ పవర్ లేనివారు, వారు శూన్యములో ఉన్నారు. అనండి అనండి, శూన్యములోనే ఉన్నారు. కానీ శూన్యములోకి వచ్చి కలుగునుగా కానీ పలికే దేవుడు ఉన్నాడు. మనకు తెలియందేముందండి? ఎస్తేర్ ఎవరండి? రూతు ఎవరండి? యోసేపు ఎవరండి? కలలు లేవే, శూన్యమైపోయాయి. దర్శనాలన్నీ శూన్యమైపోయాయి. ఇక తన లైఫ్ అంతా ఒక ఖాళీగా శూన్యంగా కనబడుతుంది, శూన్యంగానే కనబడుతుంది. కానీ యోసేపు కోసం ఒక స్పెషల్ సీటును దేవుడు కలుగునుగా కానీ పలికాడు.